షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, ఆది కాండము 16వ అధ్యాయము 13వ వచనము. అది చూచుచున్న ఎలోహిము నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకొనెను. ఈ సందర్భం ఎవరిది బిడ్డలారా? హగరు, మరి షారై యొక్క దాసి అయిన హగరు అబ్రహాము గారికి భార్యగా ఇవ్వబడిన తర్వాత ఆమె గర్భవతి అవుతుంది. హగరు గర్భవతి అవగానే షారమ్మ తన దృష్టిలో ఎలా కనబడింది? ఒక గొడ్రాలుగా, ఒక అసహ్యమైన హేయమైన వ్యక్తిగా తనను చూసింది. ఇది భరించుకోలేకపోయింది షారమ్మ. భరించుకోలేక, అయ్యా నేనే కదా నేను ఇచ్చాను, నా ఉసురు నీకు కలువును గాక అంటే, లేదమ్మా ఆమె నీ చేతికి ఇస్తున్నాను, నువ్వేం చేస్తావు వచ్చేయంటే ఆమెను ఇబ్బంది పెడుతుంది షారమ్మ. ఇబ్బంది పెట్టినప్పుడు షారమ్మ దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు అప్పుడు పరలోకపు తండ్రి దర్శించి ఆమెతో మాట్లాడతాడు. ఏ హగరు, నువ్వెక్కడికి వెళుతున్నావు? నువ్వు గర్భవతి అయి ఉన్నావు, నువ్వు కుమారుని కనబోతున్నావు, అతనికి ఇస్మాయిల్ అని పేరు పెడతావు. నీవు తిరిగి వెళ్ళి నీ యజమానురాల దగ్గర విధేయురాలవై తగ్గించుకొని లోబడి ఉండు. నీవు ఆమె వలన దీవించబడ్డావు, షారా వలన ఆశీర్వదించబడ్డావు. నువ్వు నీ వలన, నీ యొక్క తెలివి జ్ఞానం చొప్పున నీ భక్తిని బట్టి కాదు అని పరమ తండ్రి హెచ్చరించినప్పుడు హగరు మళ్ళీ అక్కడ పేరు పెడుతున్నది, నన్ను చూచిన ఎలోహిం అని. సో ఆమెను చూచాడు అనగా, పరిశుద్ధులైన బిడ్డలారా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి మనసుతో ఉన్నా, ఎలాంటి హృదయంతో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా మనము మొరపెడితే ఆయన మనల్ని చూచుచుండేవాడు. మన పక్షాన కూడా మేలు చేసేవాడు, మనతో కూడా మాట్లాడువాడు. ఆయన మాట్లాడే ఎలోహిం, ఆయన మాట్లాడని వాడు కాదు బిడ్డలారా. కాబట్టి హగరుతో మాట్లాడిన పరలోకపు తండ్రి నీతో నాతో కూడా మాట్లాడగలడు మన శ్రమలలో, మన బాధల్లో. అయితే మనము లోబడి ఉండాలి ఎవరికై కానీ, మన పెద్దవారికి, మన యజమానులకు మనం లోబడి విధేయులమై ఉండాలి, విధేయురాంధ్రమై ఉండాలి. అప్పుడు మనల్ని పరమ తండ్రి దృష్టిస్తాడు, మనల్ని చూస్తాడు, మన ప్రార్థన వింటాడు, మనకు జవాబునిస్తాడు. ఆ విధంగా పరమ తండ్రి మనల్ని నడిపించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి హగరు ప్రార్థన చేస్తుంటుండగా, నాయన హగరును చూసి మీరు తనతో మాట్లాడారు కాబట్టి నన్ను చూచిన ఎలోహిం ఆయన యెహోవా అని మీకు పేరు పెట్టిందయ్యా. ఆ విధంగా మీరు మమ్మల్ని చూసేవారని మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషువా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.